సో, ఇక్కడ ఏది వాలిడ్ వేరియబుల్ నేమ్ అని. మామూలుగా పైథాన్‌లో స్టార్టింగ్ డిజిట్స్ ఉండకూడదు. హైఫన్స్ ఉండకూడదు. ఇన్ ద మిడిల్ కూడా హైఫన్స్ ఉండకూడదు. సో, థర్డ్‌ది కరెక్ట్ ఆన్సర్. సో, ఇది అవుట్‌పుట్ ఏంటి? x = 10 అనేది అది డబుల్ కోట్స్‌లో ఉంది. అది స్ట్రింగ్. సో, స్ట్రింగ్ కాబట్టి 5 టైమ్స్ అది రిపీట్ అవుతుంది. సో, ఫ్లాగ్ = ట్రూ ఏం వేరియబుల్ అనంటే ట్రూ, ఫాల్స్ అనేవి బూలియన్ వేరియబుల్స్. సో, పైథాన్‌లో ఇది బూలియన్ వేరియబుల్. సో, డెసిమల్ నంబర్స్‌ని స్టోర్ చేయడానికి ఏ డేటా టైప్ యూజ్ చేస్తారు? సో, ఫ్లోట్ ఆబ్వియస్. సో, ఇది నేమ్ ఇచ్చారు. టైప్ ఆ నేమ్ ఆ వేరియబుల్ టైప్ ప్రింట్ చేయాలి. సో, అది స్ట్రింగ్. టైప్ అనేది ఫంక్షన్, డేటా టైప్ అనేది రిట్రీవ్ చేస్తుంది. సో, ఇది ఫస్ట్ వన్ అనేది స్ట్రింగ్, సెకండ్‌ది ఇంటిజర్. సో, 2 యాడ్ చేస్తే ఆబ్వియస్‌గా ఎర్రర్ వస్తుంది. సో, దీన్ని ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ వన్‌ని ఇంట్‌గా మార్చి ఆ తర్వాత మనం యాడ్ చేయాలి టైప్ కాస్ట్‌ని. సో, ఇది బూలియన్ ఆఫ్ ఏదైనా బూలియన్ లోపల మనం నాన్ ఇంటిజర్స్ వాల్యూస్, స్ట్రింగ్ వాల్యూస్ ఏవైనా ఇచ్చినా మనకి ట్రూ అనే వస్తుంది. ఇంటిజర్స్‌లో కూడా 0, 1 ఇస్తేనే ఫాల్స్ వస్తుంది. మిగతాయన్నీ ట్రూ. ఇక్కడ ఏజ్ = 50 అది స్ట్రింగ్‌లో ఉంది. సో, ఫస్ట్ మనం దాన్ని ఇంట్‌గా కన్వర్ట్ చేసి +10 యాడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే కంకాట్ చేయాలి కదా! ప్రింట్ చేయాలి కదా!